కాంగ్రెస్ డిక్లరేషన్లు డెత్ డిక్లరేషన్లుగా మారాయని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. దోకేబాజ్ కాంగ్రెస్కు జూటేబాజ్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు, చేనేత కార్మికులు, గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, ప్రజలు సమస్యలతో అల్లాడుతుంటే ఖర్గే ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు మాత్రమే ఆయన రాష్ట్రానికి వస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ నాయకులతో కలిసి తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా హలో నిరుద్యోగి, చలో సెక్రటేరియట్ పేరుతో నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు, బీఆర్ఎస్వీ నేతలను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాం. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని 11,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారు. కాంగ్రెస్ నేతలు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు రాటిఫికేషన్ తప్ప కొత్తగా చేసిందేమీ లేదు. కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రంగులు వేసి బ్యూటిఫికేషన్ చేస్తున్నారు. నిరుద్యోగులు ఇచ్చినటువంటి హలో నిరుద్యోగి, చలో సెక్రటరేట్ అయినటువంటి నినాదం ఇచ్చినటువంటి నిరుద్యోగులను, విద్యార్థులను, మా టీఆర్ఎస్ విద్యార్థులను కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఉద్యోగాలు ఇస్తామని చెప్పిందే మీరు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పిందే మీరు. 18 నెలలైంది, ఒక్క ఉద్యోగం కూడా కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వలేదు. కొత్త ఉద్యోగానికి నోటిఫికేషన్ రాలేదు. నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు రాలేదు, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని నిరుద్యోగులు ఎక్కడికక్కడ మీ అపాయింట్మెంటు అడగబట్టి కూడా దాదాపుగా 2 సంవత్సరాలు అయింది. 18 నెలల నుంచి కనీసం అపాయింట్మెంట్ కూడా వాళ్ళకు దిక్కులేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇక ముఖ్యమంత్రి గారు, మంత్రులేమో నోటిఫికేషన్లు వద్దు, జాబులు వద్దు అని ధర్నాలు చేస్తున్నారని అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఇలా సెక్రటరియట్కు చలో సెక్రటరియట్ అని పిలిపేందుకు ఇచ్చిండ్రు ఒకసారి కాంగ్రెస్ నాయకులు ఆత్మవంచన చేసుకోవాలి. ఇలా ఎక్కడికక్కడ రాత్రి 10-11 గంటల నుంచే ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇదేం ద్వంద్వ వైఖరి? నిజంగానే మీరు 50,000 అని ఒకసారి అన్నాడు, 56,000 అని ఒకటి, నిన్నగాక మొన్న 60,000 అంటుండు. దానికి లెక్కనే లేదు అసలు. మీరు తీరా ఇచ్చింది ఏంటంటే 11 నుంచి 12,000 ఉద్యోగాలు. మీరు కొత్తగా ఇచ్చింది ఏం లేదు. మేము ఇచ్చిన నోటిఫికేషన్లకు ఆర్డర్ కాపీలు ఇచ్చి జాబ్ క్రియేషన్ అంటుండ్రు. మేము కట్టినటువంటి ఫ్లైఓవర్లకు రంగులేసి రిబ్బన్ కట్ చేసి మేము బ్యూటిఫికేషన్ అంటుండ్రు. ఇది మీ చరిత్ర. ఏం చేసిండ్రు మీరు? నిరుద్యోగులను నిండా ముంచిండ్రు. ఎక్కడికక్కడ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. నిరుద్యోగులు మేము ఎన్నికల్లో గెలిస్తే మీకు మొత్తం అన్ని ఉద్యోగాలు మెగా డిఎస్ 20,000 అన్నారు, 25,000 అన్నారు, గ్రూప్ 1 ఇస్తామన్నారు, గ్రూప్ 2 ఇస్తామన్నారు. జూన్ నెలలోనే నోటిఫికేషన్ అనేసి మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిండ్రు అసెంబ్లీలో. జాబ్ క్యాలెండర్ ఏమో జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది. ఇలా మీ మాటలన్నీ నీటి మూటలు అయిపోయినాయి.